రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐకి కీలక ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు. హత్య కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా లేదా అని ప్రశ్నించింది. ఒకవేళ దర్యాప్తు అవసరమని అనుకుంటే ఎవరెవరిని విచారించాలో చెప్పాలని స్పష్టం చేసింది ధర్మాసనం. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై వివేక కుమార్తె సునీత అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇంకా దర్యాప్తు అవసరమని అనుకుంటే ఏ అంశాలపైనో స్పష్టంగా చెప్పాలని, ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని అనుకుంటున్నారో చెబితే దాన్ని పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొంది ధర్మాసనం. ఆపై విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. రైట్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐకి కీలక ప్రశ్నలు సంధించింది సర్వోన్నత న్యాయస్థానం. హత్య కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా లేదా అని ప్రశ్నించింది. ఒకవేళ దర్యాప్తు అవసరమని అనుకుంటే ఎవరెవరిని విచారించాలో చెప్పాలని స్పష్టం చేసింది ధర్మాసనం. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై వివేక కుమార్తె సునీత అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం విచారణ చేపట్టింది. ఇంకా దర్యాప్తు అవసరమని అనుకుంటే ఏ అంశాలపైనో స్పష్టంగా చెప్పాలని, ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని అనుకుంటున్నారో చెబితే దానిని పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొంది కోర్టు. ఆపై విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.